జీడీఎస్ టు ఎంటీఎస్ సిలబస్లోనే పోస్టల్ వాల్యూమ్ 5 గురించి ప్రీవియస్గా ఒక వీడియో చేసినాం. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఆ పోస్టల్ వాల్యూమ్ 5లో ఉన్న 57 డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో 57 ఉన్నాయి, అందులో 6 డిలీట్ చేశారని చెప్పిన. అంటే 52 ఆర్ 51 ఆర్ 52 డెఫినేషన్స్ అయితే ఉంటాయి. ఆ 51 డెఫినేషన్స్ను ఆ 51 డెఫినేషన్ గురించి రూల్ నెంబర్తో, డెఫినేషన్స్ అన్న రూల్స్ అన్న ఒకటే అని చెప్పిన. ఆ రూల్ నెంబర్తో సహా చెప్పిన ఏదేంటిదని. అండ్ ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. సో ఆ వీడియోలో ఇంకో విషయం కూడా చెప్పిన. ఆ 51 డెఫినేషన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పిన. సో దానికోసమే ఇప్పుడు ఈ వీడియోలో ఆ పోస్టల్ వాల్యూమ్ 5లో ఉన్న ఫస్ట్ 3 డెఫినేషన్స్ ఆ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. సో 3 ఎందుకు బ్రో, మొత్తం ఒకేసారి చేయొచ్చుగా అంటే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. దీంట్లోంచి 14 పోస్టల్ వాల్యూమ్ 5 నుంచి జీడీఎస్ టు ఎంటీఎస్ లో ఎగ్జామ్కి 14 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే దీని నుంచి 7 క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన. 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 14 మార్క్స్ వస్తాయి. సో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇది, ఖచ్చితంగా వస్తాయి 14 మార్క్స్. 7 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. 14 మార్కులు ఈజీగా ఎటు బావు. సో అందుకోసమే నేను కొన్ని మీకు అర్థం కావడానికి ఒక్కొక్క దాన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నా వీడియో. అన్నీ ఒకే వీడియోలో చేయొచ్చు, మనం అన్నీ ఒక వీడియో చేస్తే వీడియో చాలా పెద్దదైద్ది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో దానివల్ల యూజ్ ఉండదని నేనేం చేస్తానంటే రోజుకి ఒక 3 డెఫినేషన్ చెప్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి 3 చెప్తున్నా, ఎక్కువ చెప్పొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ తీసుకొని నేను చెప్పేది ప్రతిదీ రాసుకోండి, రూల్ నెంబర్తో సహా రాసుకోండి. ఎందుకంటే మనం చదివిన దానికన్నా మనం రాసిన దానికి ఎక్కువ గుర్తుంటుంది. అందుకోసమే రాసుకోమని చెప్తున్నా. ఒక నోట్బుక్లో నేను చెప్పేయండి, రూల్ నెంబర్తో సహా రాసుకోండి. ఈ రోజు 3 రాసుకున్నా అనుకోండి, రేపు ఇంకో వీడియో చేస్తాయి, రేపు ఒక 3 గురించి. సో అదే నోట్స్లో ఇంకో 3 రాసుకున్నారు అనుకోండి, మీరు రాసుకునేటప్పుడు ఈ 3 కూడా మీకు రివిజన్ అయితే మీకు గుర్తుంటుందని చెప్తున్నా. అందుకోసమే చెప్తున్నా. ఖచ్చితంగా అయితే మీ నోట్బుక్ తీసుకొని రాసుకోండి. చాలా చాలా యూజ్ అయ్యింది ఇన్ఫర్మేషన్. అండ్ నేను ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీకు. అండ్ ఈ వీడియో ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మంచిగా మోటివేట్ అవుతా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోని. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ 3 పోస్టల్ వాల్యూమ్ 5లో ఉన్న ఫస్ట్ 3 డెఫినేషన్స్ గురించి నేను వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి, అంటే ఫస్ట్ రూల్ అంటారు. నేను ఆల్రెడీ రూల్స్ గురించి చెప్పిన, ఆ వీడియో చూడండి. సేమ్ అది ఇది ఒకటి గప్పు, సేమ్ ఆ రూల్ నెంబర్ ఆ వీడియో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు రూల్ నెంబర్, ఫస్ట్ రూల్ నెంబర్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకుంటూ వస్తా వరుసన. సో ఫస్ట్ రూల్ వచ్చేసి పిఎంజి, అంటే పోస్ట్ మాస్టర్ జనరల్. ఆల్రెడీ నా ఛానల్ ఒక వీడియో ఉంది ఆర్గనైజేషన్ గురించి. ఈ ఆర్గనైజేషన్ టాపిక్ అనేది నేను పోస్ట్ పిఓ గైడ్ పార్ట్ 1లో నుంచి ఫస్ట్ జీడీఎస్ టు ఎంటీఎస్ ఫస్ట్ టాపిక్ అది ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని. దాంట్లో ఏం చెప్పానంటే, అంటే దీనికి పిఎంజి గురించే చెప్తున్నా. ఫస్ట్ చెప్తా వినండి. సో ఆర్గనైజేషన్ అంటే, ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్లో మన ఇండియాలో ఉన్న పోస్టల్ నెట్వర్క్ని మొత్తాన్ని ఏం చేస్తే డివైడ్ చేశారని చెప్పిన. ఎలా డివైడ్ చేశారని చెప్పిన, పోస్టల్ సర్కిల్గా, పోస్టల్ రీజియన్స్గా అండ్ పోస్టల్ డివిజన్స్గా డివైడ్ చేశారని చెప్పిన. ఫస్ట్ వచ్చేసి పోస్టల్ సర్కిల్స్, తర్వాత పోస్టల్ రీజియన్స్, తర్వాత పోస్టల్ డివిజన్స్ లాగా డివైడ్ చేశారని చెప్పిన. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్ ఎవరు ఉంటారంటే డీజీ అని చెప్పిన, డైరెక్టర్ జనరల్ అని చెప్పిన. అండ్ తర్వాత ఈ పోస్టల్ సర్కిల్కి హెడ్ ఎవరు ఉంటారని చెప్పిన, సిపిఎంజి అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఉంటారని చెప్పిన. అండ్ ఇంకోటి వచ్చేసి పోస్టల్ రీజియన్స్, వీటికి హెడ్ ఎవరు ఉంటారని చెప్పిన, పిఎంజి పోస్ట్ మాస్టర్ జనరల్ ఉంటారని చెప్పిన. సో దాని కింద పోస్టల్ డివిజన్కి హెడ్ ఎవరు ఉంటారని చెప్పిన, ఎస్ఎస్పి ఆర్ ఎస్పి అంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఉంటారని చెప్పిన. అది నేను ఆర్గనైజేషన్లో చెప్పిన. సో అది చూడండి, అది చూసి ఇది చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. అది నా ఛానల్లో ఉంది, ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని, జీడీఎస్ టు ఎంటీఎస్ సిలబస్లో. సో అది చూడండి. సో ఇప్పుడు దాకైతే అర్థమైందిగా. మనకి డీజీ ఉంటారు, తర్వాత దాని కింద సిపిఎంజీ ఉంటారు, తర్వాత పిఎంజీ ఉంటారు, దాని తర్వాత మనకి సిపిఎంజీ ఉంటారు, దాని తర్వాత పిఎంజీ ఉంటారు, దాని తర్వాత ఎస్ఎస్పిఆర్ ఎస్పీ ఉంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఉంటారు. సో ఇది మనకి మామూలుగా డివైడ్ చేసేది. సో ఇక్కడ పిఎంజీ ఫస్ట్ రూల్ అని చెప్పాక, పిఎంజీ పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే సేమ్ నేను చెప్పింది హెడ్.
అంటే మామూలు చెప్తా చూడండి. ద ఎక్స్ప్రెషన్ పోస్ట్ మాస్టర్ జనరల్ మీన్స్ ఏ ప్రిన్సిపల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆర్ డైరెక్టర్ పోస్టల్ సర్వీస్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ అదర్ ఆఫీసర్ ఎక్సెసింగ్ ద పవర్ ఆఫ్ ప్రిన్సిపల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆర్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆర్ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్. అదే నేను చెప్పిందనే ఒక్కొక్క క్యాడర్ లో ఒక్కొక్క దానికి ఉంటారు. ఇప్పుడు డీజీ అనే ఆయన మొత్తం డైరెక్టర్, పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్ ఆయనకే పవర్ ఉంటాయి. ఏం చేయాలన్నా ఆయన చేతిలో ఉంటుంది. మొత్తం ఇండియాలో ఏమన్నా డిసిషన్ తీసుకుంటే ఆయన అది మొత్తం ఇండియా మొత్తం పోస్టల్ కి అప్లికై అవుతా ఉంటది. అది ఆయనకి పవర్ ఉంటది. సో సిపిఎంజీ లెవెల్ ఏంటిదంటే మన సర్కిల్స్ లో ఆయన ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆయనే, ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా ఆయన కంట్రోల్లో ఉంటది. దాని కిందకి పోస్టల్ రీజన్కి వస్తే పిఎంజీ గారి చేతుల్లో ఉంటుంది. పిఎంజీ గారు ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా పిఎంజీ గారి చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మామూలు డివిజన్ లెవెల్లో ఎస్పీ గారు కింద సబార్డినేట్స్ పనిచేస్తూ ఉంటారు. సో ఆయన డిసిషన్ బట్టి ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఆయన కంట్రోల్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ కంట్రోలింగ్ అనేది ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క చేతుల్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క పవర్ ఉంటుంది. సో అదే పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే వీళ్ళు నేను చెప్పింది ఏంటంటే డివైడ్ చేసిన దాన్ని బట్టి సేమ్ ఇంతే, ఒక్కొక్క క్యాడర్ లో ఒక్కొక్కరికి పవర్ ఉంటుందని మీనింగ్. ఇదాకా అర్థమైంది. సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిందే డీజీ, సిపిఎంజీ, పిఎంజీ అండ్ నెక్స్ట్ ఎస్ఎస్పిఆర్, ఎస్పీ క్యాడర్ లో క్యాడర్ వైజ్ పవర్ వైజ్ గా ఎట్లా ఉంటది, లెవెల్ వైజ్ గా ఎట్లా ఉంటుంది, లెవెల్ వైజ్ గా ఎట్లా ఉంటారు కంట్రోలింగ్ పవర్ అనేది. ఇది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రూల్ నెంబర్ సెకండ్ రూల్ వచ్చేసి రైల్వే మెయిల్ సర్వీసెస్. సో సెకండ్ రూల్ చెప్పేదానికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తా. సో రైల్వే మెయిల్ సర్వీసెస్ ఆర్ఎంఎస్ అంటారు, రైల్వే మెయిల్ సర్వీస్ అంటారు. అంతకన్నా ముందు జనరల్ గా మీరు ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఏదైనా సపోజ్ ఒక కవర్ పెట్టి ఏదైనా ఆర్టికల్ పంపించాలి. ఆర్టికల్ మీన్స్ ఏదో ఒక వస్తువు దాన్ని పేపర్ కానీ పంపించాలి కాబట్టి మీరు ఏం చేస్తారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు, ఒక కవర్ కొనుక్కుంటారు, ఆ పేపర్ దాంట్లో పెడతారు, అడ్రస్ రాస్తారు. స్పీడ్ పోస్ట్ అయితే స్పీడ్ పోస్ట్, ఏదైనా పార్సిల్ కావాలంటే పార్సిల్ లాగా బుక్ చేసి పంపిస్తారు, అడ్రస్ రాసి పంపిస్తారు. సో మీరు ఇచ్చిన ఆర్టికల్ ఉంటుంది, మీరు ఇచ్చిన ఏదైతే ఉందిగా, ఇచ్చిన కవర్ ఏదైతే ఉందిగా దాన్ని పోస్టల్ టెర్మినాలజీలో ఆర్టికల్ అంటారు. మీరు ఇచ్చింది ఏదైతే వస్తువు అని పేపర్ అంటే బుక్ చేయాలని ఇచ్చిన లెటర్ ఉంటుందో దాన్ని పోస్టల్ టెర్మినల్ ఆర్టికల్ అంటారు. సో మీరు ఒక స్పీడ్ ఆర్టికల్ బుక్ చేశారు, పోస్ట్ ఆఫీస్లో ఇచ్చారు. అండ్ అట్లా అదే రోజు ఒక సేమ్ అంతే ఒక పార్సిల్ కానీ అదే స్పీడ్ పోస్ట్ కానీ ఒక 10 మంది ఇచ్చారు, ఆఫీస్లో బుక్ చేశారు, కౌంటర్లో ఇచ్చారు, అయిపోయింది. సో మొత్తం ఒక 20 ఆర్టికల్ ఒక రోజులో బుక్ చేసుకున్నారు అనుకున్నారనుకోండి. సో ఆ 20 స్పీడ్ కానీ పార్సిల్ కానీ మొత్తం కలుపుకొని 20 ఆర్టికల్ బుక్ అయ్యింది. సో వాటన్నింటినీ కలిపి మెయిల్ అంటారు. అర్థమైందా? మెయిల్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ అంటే మీరు ఇచ్చేది, ఆ మెయిల్ అంటే ఆఫీస్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్ కలిపి మెయిల్ అంటారు. సో నేను చెప్తా ఆర్ఎంఎస్ ఏంటిదో చెప్తా, ఇది అర్థం కావడానికి చెప్తున్నా. సో మెయిల్ అంటారు. సో ఆ మెయిల్ ఏంటిది, మెయిల్లో మనకి స్పీడ్ ఉంటాయి, పార్సిల్స్ ఉంటాయి. మీరు ఏ అయితే బుక్ చేసారో పోస్ట్ ఆఫీస్లో బుక్ చేయించుకున్నారో వాటిని అన్ని మెయిల్ అంటారు. సో ఇప్పుడు సపోజ్ నేను విజయవాడ నుంచి హైదరాబాద్ ఒక ఆర్టికల్ పంపించుకోవాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసిన, అది డైరెక్ట్ గా హైదరాబాద్ పోదు. అట్లే మళ్ళీ వేరే స్టేట్ నుంచి ఒక ఆర్టికల్, నాకు వేరే దేశం నుంచి ఆర్టికల్ రావాలి. సో డైరెక్ట్ గా నాకు వచ్చేది ఇట్లా డైరెక్ట్ గా మన దగ్గరికి రాదు. సో అది ఒక ప్లేస్కి వెళ్తుంది. ఇప్పుడు నేను బుక్ చేసిన ఆర్టికల్ విజయవాడ బుక్ చేసిన హైదరాబాద్ వెళ్ళాలి, అది ఎక్కడికి వెళ్ళిద్ది అంటే విజయవాడ ఆర్ఎంఎస్కి వెళ్ళిద్ది, అంటే రైల్వే మెయిల్ సర్వీసెస్కి వెళ్ళిద్ది. అర్థమైందా? మనం బుక్ చేసిన ఆర్టికల్ కానీ మనం పంపించాలనుకున్న ఆర్టికల్ కానీ డైరెక్ట్ గా మనం ఇక్కడ ఎక్స్ అనే పోస్ట్ ఆఫీస్లో బుక్ చేస్తే డైరెక్ట్ వై అనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళవు. మధ్యలో ఒకటి ఉంటది, మధ్యలో ఒక ఆర్ఎంఎస్ సెక్షన్ అనేది ఉంటది. సో అది అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాయి అంటే, అందుకని ఆర్ఎంఎస్ అంటే రైల్వే మెయిల్ సర్వీసెస్, అంటే మెయిల్ అని పెట్టారుగా. మెయిల్ అంటే ఏంటిది, మనం బుక్ చేసిన స్పీడ్ ఆర్టికల్ కానీ స్పీడ్ ఆర్టికల్ పార్సిల్ ఆర్టికల్ కానీ మెయిల్ అంటారు. సో మెయిల్ అది అర్థమైందిగా. మెయిల్ అంటే అది రైల్వే మెయిల్ సర్వీసెస్ అంటే మనకేంటిదంటే అక్కడ ఏం జరిగిద్ది అంటే, మనం బుక్ చేసిన ఆర్టికల్ అన్ని, అంటే ఎవరైతే బుక్ చేశారో అన్ని ఆర్టికల్ అన్ని అక్కడికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సార్టింగ్ చేస్తారు. ఏంటి, పిన్ కోడ్ని బట్టి నేను విజయవాడలో బుక్ చేసి హైదరాబాద్ వెళ్ళాలిగా. సో విజయవాడ బుక్ అయిన ఆర్టికల్ ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సార్టింగ్ చేస్తారు. సార్టింగ్ చేసి అక్కడ పిన్ కోడ్ ఉంటుంది కదా, పిన్ కోడ్ ప్రకారం ఏం చేస్తారంటే హైదరాబాద్కి వేస్తారు.
దాన్ని రైల్వే మెయిల్ సర్వీసెస్ వేస్తారు. ఈ డ్యూటీ అంతా ఏది తీసుకున్నాడు అంటే రైల్వే మెయిల్ సర్వీసెస్ తీసుకుంటది. అర్థమైందిగా మీకు? అర్థమైంది అనుకున్నా. సో ఇక్కడ డెఫినేషన్ ప్రకారం చదువుతున్నా. The expression railway mail services means the service responsible for the carriage of mails by rail, road, river and air, and for the collection and distribution of mails received from the post office by mail office in sections. అదే చెప్పిన మనం. ఇది ఏం చేస్తుంది అంటే ఈ వచ్చిన ఆర్టికల్స్ అన్ని, నేను ఇప్పుడు బుక్ చేసిన ఆర్టికల్ కానీ, వేరే వాళ్ళు బుక్ చేసిన ఆర్టికల్ కానీ, అది విమానంలో రావచ్చు, రైల్లో రావచ్చు, రోడ్డు రావచ్చు, దేని ద్వారా అయినా వచ్చిన ఆర్టికల్ని అవి రిసీవ్ చేసుకొని ఏం చేస్తాయి, మొత్తం కలెక్షన్ చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఎక్కడికి వెళ్ళాలి సపోజ్ నేను విజయవాడలో బుక్ చేసా, నాకు హైదరాబాద్ వెళ్ళాలి. సో హైదరాబాద్ పిన్ కోడ్కి వేస్తే అక్కడ వాళ్ళు బ్యాగులు కడతారు. అట్లా దాన్ని రైల్వే మెయిల్ సర్వీసెస్ అంటారు. అది మనం బుక్ చేసిన ఆర్టికల్ని వేరే డెస్టినేషన్కి ఏం చేస్తా అంటే ఇవి డిస్ట్రిబ్యూట్ చేసి సెండ్ చేస్తాయి. అర్థమైందా? అది రోడ్డు ద్వారా కావచ్చు, రైలు ద్వారా కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా సరే అక్కడికి వెళ్ళాలి, కంపల్సరీగా ఆర్టికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి స్టార్టింగ్ అయిన తర్వాతే అక్కడ ప్రాపర్ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిద్ది వీళ్ళ ద్వారానే. సో ఇది రైల్వే మెయిల్ సర్వీసెస్. మీకు అర్థమైంది అనుకున్నా. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి డిలేట్ చేశారు. ఫస్ట్ రూల్ వచ్చేసి పోస్ట్ మాస్టర్ జనరల్, సెకండ్ రూల్ వచ్చేసి రైల్వే మెయిల్ సర్వీసెస్. ఇవి రెండు గుర్తుపెట్టుకుని రూల్ నెంబర్తో సహా గుర్తుపెట్టుకోండి. అండ్ మూడోది డిలీట్ చేశారు. నాలుగోది వచ్చేసి సూపరింటెండెంట్ అంటే ఏం లేదు. సూపరింటెండెంట్ అంటే మనకి జనరల్గా నేను ఇప్పుడే చెప్పిన డీజీ అంటే ఎవరు, సిపిఎంజీ, పిఎంజీ అండ్ ఎస్ఎస్పి ఆర్ ఎస్పీ అని చెప్పిన. సో మీరు ఆర్గనైజేషన్ చెప్తే, నా ఆర్గనైజేషన్ గురించి చెప్పిన వీడియోలో నా ఛానల్లో ఉంది, అది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. సో సూపరింటెండెంట్ అంటే ఏం లేదు, ఒక డివిజన్ మొత్తానికి హెడ్ని ఏమంటారంటే సూపరింటెండెంట్ అంటారు. అంటే ఆయన సీనియర్ సూపరింటెండెంట్ కూడా అంటారు ఒక్కోసారి. సో ఆయనకి ఏంటిదంటే డివిజన్లో మొత్తం ఆయనకి పవర్ ఉంటుంది. అంటే ఆయన పవర్ అంటే ఆయన కింద చాలా మంది వర్క్ చేస్తారు. ఆయన ఏం చేస్తారు, గైడ్ చేస్తారు, ఎలా జరగాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆయన ఒక గైడ్ చేస్తారు వీళ్ళందరినీ. సో ఆయన మనకి డివిజన్కి హెడ్. ఆయన డివిజన్ మొత్తానికి సూపరింటెండెంట్ గారు హెడ్ ఉంటారు. అది. అండ్ సేమ్ ఇదే మన ఆర్ఎంఎస్ సెక్షన్ అని చెప్పినవి. ఇప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకుని, ఆర్ఎంఎస్ వేరు, పోస్ట్ ఆఫీస్ వేరు. రెండు డిఫరెంట్. ఆర్ఎంఎస్ లో జరిగే వర్క్ వేరే ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ లో జరిగే వర్క్ వేరే ఉంటుంది. బట్ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న మెయిల్స్ అన్ని ఆర్ఎంఎస్కే వెళ్తాయి. సో అప్పుడు ఆర్ఎంఎస్ లో ఉండాలి హెడ్ కూడా, ఆయన కూడా సూపరింటెండెంట్ గారే అంటారు. ఆయన కూడా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సూపరింటెండెంట్ అంటే ఏం లేదు, ఒక డివిజన్ మొత్తానికి హెడ్ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి, పోస్టల్ రీజన్స్ ఉన్నాయి, అండ్ పోస్టల్ డివిజన్స్ ఉన్నాయి. పోస్టల్ సర్కిల్స్ కి హెడ్ సిపిఎంజీ, పోస్టల్ రీజన్స్ కి హెడ్ పిఎంజీ, అండ్ పోస్టల్ డివిజన్ కి హెడ్ సూపరింటెండెంట్ గారు, సీనియర్ సూపరింటెండెంట్ గారు ఉంటారు. అర్థమైందా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సూపరింటెండెంట్ అంటే ఏం లేదు, ఒక డివిజన్ మొత్తానికి, పోస్టల్ డివిజన్ మొత్తానికి ఉండే హెడ్ని ఏమంటారంటే సూపరింటెండెంట్ గారు, సీనియర్ ఎస్ఎస్పిఆర్ సూపరింటెండెంట్ అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్ఎంఎస్ లో కూడా సేమ్ ఆర్ఎంఎస్ మొత్తానికి హెడ్ ఏమంటారంటే సూపరింటెండెంట్ గారే అంటారు. అది రెండింటికి డిఫరెన్స్ అది. సో ఆర్ఎంఎస్ వేరు, పోస్ట్ ఆఫీస్ వేరు ఇవి. సో ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏంటంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ద చీఫ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోస్టల్ డివిజన్, అంటే పోస్టల్ డివిజన్ హెడ్. అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఈజ్ ద ఆఫీసర్ హోల్డింగ్ ఏ సిమిలర్ పొజిషన్ ఆఫ్ ఆర్ఎంఎస్ డివిజన్. సో ఆర్ఎంఎస్ లో ఇదే ఆర్ఎంఎస్ డివిజన్ లో ఉండే సేమ్ క్యాటర్న్ కూడా సూపరింటెండెంట్ గారే అంటారు. అండ్ సూపరింటెండెంట్ ఈజ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ చార్జ్ ఆఫ్ డివిజన్ అండర్ ఈస్ కంట్రోల్, అండ్ ఆల్ ఆఫీసర్ ఇన్ ద డివిజన్ ఆర్ సబార్డినేట్ టు హిమ్, ఈజ్ ఇమీడియట్లీ సబార్డినేట్ టు ద హెడ్ ఆఫ్ ద సర్కిల్. చెప్పాక ఈయన కింద సబార్డినేట్స్ ఉంటారు, అండ్ సూపరింటెండెంట్ గారి కింద చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆయన గైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ. అండ్ వీళ్ళందరికీ ఈయన గైడ్ చేసేది ఎవరంటే హెడ్ ఆఫ్ ద సర్కిల్. చెప్పాక హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ హెడ్ ఆఫ్ ద రీజియన్, అంటే పిఎంజీ గారు గైడ్ చేస్తారు వీళ్ళందరినీ. అర్థమైందిగా మీకు? అది. సో ఇది 3 డెఫినేషన్స్. సో మీకు అర్థం కావడానికి క్లారిటీగా చెప్పిన ఒక్కొక్కటి. సో ఇది 3 చెప్పిన డెఫినేషన్స్. నెక్స్ట్ వీడియోలో చెప్తున్నా. ఇవైతే మీరు ఖచ్చితంగా ఒక నోట్బుక్ లో రాసుకోండి, రివిజన్ చేసుకోండి. ఎందుకంటే 14 మార్కులు వస్తాయి మీకు ఖచ్చితంగా వీటి నుంచి. సో రూల్ నెంబర్తో సహా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి పోస్ట్ మాస్టర్ జనరల్, సెకండ్ వచ్చేసి ఆర్ఎంఎస్, థర్డ్ డిలీట్ చేశారు, ఫోర్త్ వచ్చేసి సూపరింటెండెంట్. అది ఈ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ 3 డెఫినేషన్ని పీడిఎఫ్ లాగా పెడతా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ 3 డెఫినేషన్స్ పీడిఎఫ్ లాగా పెడతా. సో వీడియో మొత్తం చూడటం అయిపోయిన తర్వాత
ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి, నా వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ 3 డౌన్లోడ్ చేసుకోండి. ఇవి చూసి ఒకసారి చదవండి, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అంతే అనుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఏమైనా చెప్పే ప్రాసెస్ ఏమైనా మార్చుకోవాలని చెప్పండి, మార్చుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.